హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో ఇది డే 4 అండి. ఇంగ మార్నింగే నేనైతే డిటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనెలా చేసుకుంటానంటే డైలీ ఏదో ఒకటి డిటాక్స్ డ్రింక్ అనేది తాగుతాను. ఈరోజైతే అల్లము, సోంపు, జీలకర్ర అలానే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను. 4 పుదీనా ఆకులు కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైనర్‌లో వడగట్టేసి ఈరోజైతే డిటాక్స్ డ్రింక్‌గా ఇది ప్రిపేర్ చేశాను. ఇలా డిటాక్స్ డ్రింక్ అనేది ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ కూడా బాగా అవుతుంది. మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ప్లస్ మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎక్సర్‌సైజెస్ చేసి ఈ డిటాక్స్ డ్రింక్ తిని మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్‌సైజ్ చేస్తే మీకు ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నేను అందుకనేసి ఏదో ఒకటి మార్నింగ్ అయితే డిటాక్స్ డ్రింక్ అనేది ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటాను. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా నేనైతే ఈరోజైతే ఫుడ్ అనేది తినను. ఈరోజు వారంలో ఒకరోజు ఫాస్టింగ్ అనేది ఉంటాను. ఈరోజు మండే ఫాస్టింగ్ ఉందామనేసి అనుకుంటున్నాను. అందుకనేసి మార్నింగ్ అయితే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది తయారు చేసుకున్నాను. కొంచెం చియా సీడ్స్, ఒక బాదము, ఒక 15 బాదము, అలానే ఇంట్లో ఉండే ఫ్రూట్స్, అన్నీ వేసుకొని ఇంకా పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని నేనైతే వామ్ మిల్క్ అనేది యాడ్ చేసుకొని ఇలా బాదం మిల్క్ షేక్ అయితే చేసుకున్నాను. ప్రోటీన్ మిల్క్ షేక్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. మనకు ఆకలి కూడా అంతగా వేయదు. దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్సే కాబట్టి ఎక్కువగా మనకు ప్రోటీన్ ఉంటుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకొని టేస్టింగ్ కోసము ఈరోజైతే ఇలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే మార్నింగ్‌గా నేను తీసుకున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈరోజు ఫుడ్ తీసుకోకుండా ఇలా అయితే నేను ఫాస్టింగ్‌లోనే ఇలా ఏదో ఒక లిక్విడ్స్ ఐటమ్సే తీసుకుంటాను నేనైతే ఈరోజు. 1 వీక్‌లో ఒక డే మొత్తము అంటే ఒక వారంలో ఒక రోజు ఇలా చేస్తాను. మళ్ళీ డైలీ నేను ఇంట్లో ఉండే హోమ్ ఫుడ్డే తింటాను. ఇలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసుకున్నాక మధ్యాహ్నం అయితే ఇలా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే మనం డైలీ తాగొచ్చు. ఇంకా తాగితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ నాకైతే అలవాట్లే డైలీ అయితే తాగలేను. డే బై డే అయితే తాగుతాను. మరి అంత ఎక్కువగా ఎందుకంటే ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మిగతా టైంలో హెల్తీగా ఇలా ఫుడ్ టైప్‌లో కూడా తీసుకుంటాను. క్యారెట్, బీట్రూట్ బాయిల్ చేసి ఫ్రై చేసుకొని జ్యూసే తాగనక్కర్లేదు. మీరు బీట్రూట్, క్యారెట్ ఏ రూపంలో అన్నా తీసుకోవచ్చు. మీకెలా పడితే మీరు తాలింపన్నా చేసుకోవచ్చు, లేకపోతే కర్రీస్ అన్నా చేసుకోవచ్చు. ఇంగా మీ ఇష్టము. నేనైతే ఇలా జ్యూసెస్ తాగలేని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇలా నేనైతే బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అనేది తీసుకున్నాను మధ్యాహ్నం 1:30కి అలా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసము. ఇలా హనీ వేసుకొని ఇలా అయితే మధ్యాహ్నం బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అయితే నేను తీసుకున్నాను నా లంచ్‌లోకైతే. ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఒక 5కి కొంచెం ఆకలేసింది. అందుకనేసి లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకున్నాను. ఇంక నైట్ డిన్నర్‌కొచ్చి మజ్జిగ అలానే 5 ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను. అంతే అండి నా డిన్నరు. ఈరోజంతా ఫాస్టింగే కాబట్టి లిక్విడ్స్‌లోనే తీసుకున్నాను. ఓకేనా? నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.